వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బిఎల్ఓలు బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణలపై ప్రజలకు వివరించారు. 18 ఏళ్లు నిండిన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, జాబితాలో ఉన్న వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు. సవరణ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనల మేరకు నిర్వహించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఎన్నికల అధికారులు, బిఎల్ఓలు, ఏజెంట్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఓటు. ఈ ఓటు హక్కుని ప్రతి వాళ్ళు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఏముందిలే ఓటు లేకపోతే మాత్రం ఏముంది అని ఆలోచించడం కరెక్ట్ కాదు. ఈరోజు ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల తలరాసులు రాసేది ప్రజలు. గతంలో దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ పాలనని తుదముట్టించి ఓడించింది ఈ ప్రజలే. ఒక్క అవకాశం అంటే గెలిపించింది ఈ ప్రజలే. మళ్ళీ పరిపాలన బాగాలేదని 151 సీట్ల నుండి మళ్ళీ ఓటు అనే వజ్రాయుధంతో కొడితే 151 సీటు 11 సీట్లకు వచ్చింది వైసీపీ పాలనలో. కేవలం ప్రజలకి ఆమోదమైనటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించారు. 2014-19లో ఎన్డీఏ పాలన కొనసాగింది. ఒక్క అవకాశం అంటే మళ్ళీ ప్రజలు ఒకసారి వైసీపీని గెలిపించారు. మంచోడు అంటే మంచమంతా కంతలు చేసినట్టు వైసీపీ పాలనలో అరాచకాలు చూశారు ప్రజలు, అవినీతి చూశారు, దుర్మార్గాలు చూశారు, తప్పుడు కేసులు చూశారు, బీసీలు, ఎస్సీ, ఎస్టీని చంపి పొట్టను పెట్టుకున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలు ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు వైసీపీ పాలనలో. అందుకే మళ్ళీ ప్రజలు 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి సీట్లు ఇచ్చిన ప్రజలే మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఎన్డీఏ ప్రభుత్వం వద్దు, మళ్ళీ చంద్రబాబు గారి పాలనే కావాలని మళ్ళీ 164 సీట్లు 94% స్ట్రైక్ రేటుతో ఎన్డీఏని గెలిపించారు. అందుకే ఈ రోజు ఎన్డీఏ పాలన వచ్చినాకనే మళ్ళీ అభివృద్ధి, గ్రామ సీమలకు అభివృద్ధి అందుతుంది. ప్రతి స్కూల్లో విద్యా విధానం బ్రహ్మాండంగా మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యా విధానం బాగుంది. తల్లికి వందనం పథకం అందింది. అంటే ఒక్క బిడ్డకు కాదు, 4 బిడ్డలుంటే 4, 6 బిడ్డలుంటే 6గురికి అందుతుంది తల్లికి వందనం. సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేసి మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం ఇచ్చి పిల్లలకి పౌష్టికాహారాన్ని ఇచ్చి కొండంత అండగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ, ప్రతి రైతన్నకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 14,000, మొత్తం ఒక్కో రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఇచ్చి అన్నదాత సుఖీభవ ఎంతో ఆదర్శంగా దేశంలోనే నంబర్ 1గా ఇచ్చారు. ఈరోజు 3,000 పెన్షన్ 4,000 చేసినాక, దివ్యాంగుల పెన్షన్ 3,000, 6,000 చేసినాక భారతదేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈ రోజు గడిచిన 23 నెలల్లో 23 లక్షల పెట్టుబడులు వచ్చినాయి. దీనివల్ల రాబో కాలంలో 23 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. మొత్తం 7 ఏళ్లలో 23 లక్షల పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రజలకు కల్పించబోతున్నాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా ఎన్నో విజయాలు సాధించబోతుంది. కొన్ని విజయాలు సాధించాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మరిన్ని విజయాలు భవిష్యత్తులో సాధిస్తారు. మేము కోరుకునేది ఒక్కటే, ఓటు అనేది చాలా విలువైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది, SIR ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, స్పెషల్లీ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్. ఇది 25 సంవత్సరాలకి 20 ఏళ్ళు 25 ఏళ్ళకి ఒకసారి జరిగింది. 2002లో జరిగిన ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఓటు అనేది చాలా విలువైంది. ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది. దీన్ని తప్పనిసరిగా ఓట్లు ఈ SIR ప్రోగ్రామ్ లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కోరుతున్నాం. మేము ఈరోజు పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చాం. మైటీడీపీ యాప్ లో ప్రతి ఒక్క ఎన్యూమరేట్ అయిన దాన్ని మేము మైటీడీపీ యాప్ లో మళ్ళీ మా పార్టీకి అందజేస్తున్నాం. ఒక గ్రామంలో ఎన్ని పూర్తయినాయి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అన్ని ఓట్లు వచ్చినాయా లేదా, ఇంకా ఎంతమందికి రావాలి, ఎంత పర్సెంటేజ్ అయింది అనేది కూడా మేము చూస్తున్నాం. మైటీడీపీ యాప్ ద్వారా వాళ్ళ వివరాలు, ఆ కుటుంబ సభ్యులందరికీ ఓటు హక్కు వచ్చిందా రాలేదా, ఇంకెవరిదైనా SIR రివిజన్ అయిందా లేదా, అవన్నీ కూడా చూస్తున్నాం. ప్రజలకు ఈ విషయంలో కొండంత అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నారా లోకేష్ గారు, మా వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ డైనమిక్, ఈరోజు లోకేష్ గారి ఆదేశాల ప్రకారం ఈ వర్క్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ప్రతి బూత్ లో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ లో చేస్తున్నాం. రానున్న 10 రోజుల్లో వినుకొండ నియోజకవర్గం జిల్లాలోనే నెంబర్ 1 ఉంటుంది. ఈ మైటీడీపీ యాప్ లో ఎన్రోల్మెంట్స్ ఫామ్స్ ని అప్లోడ్ చేయడం, ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నెంబర్ 1కి చేరుకుంటాం.